R percentage is 10%. మళ్ళీ క్వశ్చన్స్ రాస్తున్నాను. SI for 2 years. SI for 2 years 16. ప్రిన్సిపల్ ఎంత? CI for 2 years. CI for 2 years 42. ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ ఎంత? SI for second year. SI for second year 8. ప్రిన్సిపల్ ఎంత? Fourth one, CI for second year. CI for second year. Practice question, sir. CI for second year. CI for second year. 33. ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ ఎంత? స్లోగా చేద్దాం సార్. R ఏమో 10%. మళ్ళీ సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అజ్యూమ్ ప్రిన్సిపల్ ఈక్వలెంట్ టు డినామినేటర్ పవర్ K. 10% అంటే 1/10. ఎన్నో సంవత్సరం నడుస్తుంది? రెండో సంవత్సరం నడుస్తుంది. 10 స్క్వేర్ ఇది 100. ఫస్ట్ ఇయర్ చక్రవడ్డీ బారు వడ్డీ సేమ్. సెకండ్ ఇయర్లోనే చక్రవడ్డీ పెరుక్కుంటూ వెళ్తుంది. 1/10 of 100 10. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బారు వడ్డీ సేమ్. చక్రవడ్డీ ఏమవుతుంది? బారు వడ్డీ మీద ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. 1/10 of 10. ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్? 1/10 of 10 ఈజ్ 1. 1/10 of 10 ఈజ్ 1. ఇక్కడ వరకు క్లియర్ అవుతే మీకు అన్ని ఆన్సర్లు వచ్చినట్టే, రైట్? SI ఫర్ 2 years. ప్రిన్సిపల్ 100 అనుకుంటే, ప్రిన్సిపల్ 100 అని అనుకుంటే SI ఫర్ 2 years ఎంత వచ్చింది? నాకు 20 వచ్చింది. కానీ నాకు 16 కావాలి. 25ల 100, 16 5ల 80. 16 5ల 80. 20 5s are 100, 16 5s are 80. CI ఫర్ 2 years. ప్రిన్సిపల్ 100 అనుకుంటే మొత్తం ఎంత? 10 + 10 + 1. CI ఫర్ 2 years 21. కానీ నాకు ఎంత ఉంది క్వశ్చన్లో? 42 ఉంది. అంటే ఇంటూ 2. 100 into 2 ఎంత? 200. 100 into 2 ఎంత? 200. లాజిక్ అర్థమైందా సార్? రైట్. CI ఫర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఎంత? ఫస్ట్ ఇయర్కి 10 అవుతే సెకండ్ ఇయర్ కూడా 10. ప్రిన్సిపల్ 100 అవుతే SI ఫర్ సెకండ్ ఇయర్ ఎంత? 10. అసలు ఎక్కడ ఫార్ములా యూజ్ చేయలేదు సార్. క్వశ్చన్లో ఏమన్నాడు? 8 అన్నాడు. అంటే 8 10 10ల 8 10ల 80. ఈజీ. CI ఫర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్కి మాత్రం ఎంత వచ్చింది? 11. ప్రిన్సిపల్ 100 వేస్తే నాకు CI ఫర్ సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది? 11. కానీ నాకు ఎంత కావాలి? 33 కావాలి. 300. ఈ 4 ప్రాబ్లంలో ఏవైనా డౌట్స్ ఉన్నాయా? ఈ 4 ప్రాబ్లమ్స్లో ఏవైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కడైనా మనము దీన్ని థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ అని అంటాం సార్. అర్థమవుతే చాలా ఈజీ, లేకుంటే పనికి మాలిన ఫార్ములాలు మనం యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లాజిక్ అందరికీ క్లియరా? ఎవ్రీబడి కైండ్లీ రిప్లై ఇఫ్ ఇట్ ఈజ్ క్లియర్.